హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మనకి న్యూ డోకర్ అండ్ క్యూబర్నెటిస్ బ్యాచ్ అప్డేట్. ఈ బ్యాచ్ లో మనకి 29th మే అనేది స్టార్ట్ అవుతుంది. ఇది కంప్లీట్ గా రియల్ టైమ్ ప్రోగ్రామ్ అన్నమాట. నేను దీన్ని రియల్ టైమ్ ప్రోగ్రామ్ ఎందుకు అంటానంటే, ఇక మనం డిఫరెంట్ ప్రాజెక్ట్స్ యొక్క యూస్ కేసెస్ ని మనం యొక్క క్యూబర్నెటిస్ ఏ విధంగా మనం ఆటోమేట్ చేయవచ్చు, అంటే ఇన్ఫ్రా లెవెల్ ఏ విధంగా కంట్రోల్ చేయవచ్చు అనేది చాలా క్లియర్ గా మాట్లాడతాము. అండ్ ఇది సర్టిఫైడ్ అంటే ఇది మీకు సర్టిఫికేషన్ కోర్స్ కూడా. ఇక్కడ మీకు సీకేఏ అండ్ సీకేడీ ఈ 2 సర్టిఫికేషన్స్ గురించి చాలా క్లియర్‌గా మాట్లాడడం జరుగుతుంది. మీరు గనక మన యొక్క ఓల్డ్ స్టూడెంట్స్ చూసినట్లయితే చాలా మంది యొక్క సర్టిఫికేషన్స్ కూడా క్లియర్ చేశారు. అండ్ మీరు ఈ యొక్క బ్యాచ్ అనేది జాయిన్ అవ్వడానికి కావాల్సిన రిజిస్ట్రేషన్ లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. మీరు యొక్క లింక్ యూజ్ చేసుకొని ఈ యొక్క బ్యాచ్‌కి రిజిస్టర్ అవ్వచ్చు. అండ్ స్టార్టింగ్ 2 డేస్ ఆఫ్ క్లాసెస్ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటాయి. అంటే మీకు వచ్చేప్పటికి 29th అండ్ 30 మీకు ఈ 2 డేస్ క్లాస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటాయి. మీరు ఈ యొక్క మీటింగ్ లింక్ అంటే మీరు ఒకసారి రిజిస్టర్ అయితే మీకు మీటింగ్ లింక్ అనేది వస్తుంది. ఆ యొక్క మీటింగ్ లింక్ యూజ్ చేసుకొని మీరు ఇనిషియల్ 2 డేస్ క్లాస్ మీరు అటెండ్ అవ్వచ్చు. అండ్ ఈ కోర్స్ యొక్క మెయిన్ కీ ఫీచర్స్ మాట్లాడాలంటే ఇక్కడ మనకి ఆన్ ప్రిమ్ క్లస్టర్ మాట్లాడతాము. అంటే ఒక ఫిజికల్ డేటా సెంటర్‌లో మీరు క్యూబర్నెటిస్ కాన్ఫిగర్ చేస్తే ఏ విధంగా ఉంటుంది చాలా క్లియర్‌గా మాట్లాడతాం. నా లోకల్‌లో నేను ఆల్రెడీ ఒక సర్వర్‌ని కూడా మెయింటైన్ చేస్తూ ఉంటాను. ఆ సర్వర్ ద్వారా మీకు ఆన్ ప్రిమ్ ఏ విధంగా ఫంక్షన్ అవుతుందో నేను చాలా క్లియర్‌గా చూపిస్తాను. నెక్స్ట్ ఈకేఎస్ మాట్లాడతాము, ఏకేఎస్ మాట్లాడతాము, జీకేఈ మాట్లాడతాము. సో, వీటితో పాటుగా నెక్స్ట్ వచ్చేప్పటికి మీకు సర్టిఫికేషన్ ప్రాక్టీస్ టెస్ట్ కూడా ఉంటాయన్నమాట. నేను ఆల్రెడీ చెప్పా. సీకేఎస్, సీకేఏడి ప్రీవియస్ బ్యాచెస్‌లో ఉన్న స్టూడెంట్స్ చాలా మంది కంప్లీట్ చేశారు సర్టిఫికేషన్స్. సో, ఆ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? మీరు ఏ విధంగా వర్కౌట్ చేయవలసి ఉంటుంది? సర్టిఫికేషన్స్ కూడా ఇక్కడ క్లియర్‌గా మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా డిఫరెంట్ కేస్ స్టడీసు, అదేవిధంగా రియల్ టైమ్ హ్యాండ్స్ ఆన్ ల్యాబ్ ఇవన్నీ కూడా ఇక్కడ చాలా క్లియర్‌గా మాట్లాడడం అనేది జరుగుతుంది. ఇక ఇంతే గనుక మీరు కోర్స్ కంటెంట్ గనుక చూసినట్లయితే, సో, ఇది మనకి చాలా బేసిక్స్ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. ఫస్ట్ మనం డోకరైజేషన్ గురించి ఒక క్లారిటీ చూస్తాము. ఈ డోకరైజేషన్ ఒక క్లారిటీ వచ్చిన తర్వాత డెవాప్స్ అనే ప్రాసెస్ మనం తీసుకుంటున్నప్పుడు ఈ యొక్క సీఐ/సీడీ ప్రాసెస్‌లో మనకి డోకర్ ఫైల్ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. ఈ డోకర్ ఫైల్ ఇంప్లిమెంటేషన్ తర్వాత మనకు ఒకసారి ఇమేజ్ అనేది క్రియేట్ అయిన తర్వాత నెక్స్ట్ మనకి క్యూబర్నెటిస్ ఇంప్లిమెంటేషన్ పార్ట్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఈ క్యూబర్నెటిస్ ఇంప్లిమెంటేషన్ పార్ట్ అంటే మనకి ఏదైతే ఉందో ఇది చాలా క్లియర్‌గా మాట్లాడతాము. ఇక్కడ మీకు జెన్కిన్స్ సీఐ/సీడీ ప్రాసెస్ ఇంటిగ్రేషన్స్‌తో మీకు ఈ కంప్లీట్ వర్క్ ఫ్లో ఏ విధంగా ఆటోమేట్ చేయబడుతుందని మీతో నేను క్లియర్‌గా మాట్లాడడం జరుగుతుంది ఈ యొక్క క్లాసెస్‌లో. అండ్ అదేవిధంగా మనం సర్టిఫికేషన్స్ మాట్లాడతాము. మీరు క్యూబర్నెటిస్ ఫస్ట్ మనం కొంతవరకు బేసిక్స్ మాట్లాడిన తర్వాత నెక్స్ట్ మీకు నేను ఆర్కిటెక్చర్ గురించి ఒక క్లారిటీ ఇస్తాను. మనకి మాస్టర్ నోడ్ అంటే ఏంటి? వర్కర్ నోడ్ అంటే ఏంటి? మాస్టర్ నోడ్ వర్క్ నోడ్‌తో ఏ విధంగా కమ్యూనికేట్ అవుతుంది? ఏ విధంగా కంట్రోల్ చేయబడుతుంది? అండ్ జీకేఏ గాని అండ్ ఈకేఎస్, ఏకేఎస్ తీసుకుంటున్నప్పుడు అక్కడ మనకి ఫంక్షనాలిటీ ఎలా ఉంటుంది? సో, ఇది మీకు చాలా క్లియర్‌గా మాట్లాడడం జరుగుతుంది. నెక్స్ట్ సర్టిఫికేషన్స్ అండి. క్యూబర్నెటిస్‌కి బయట ప్రెజెంట్ మార్కెట్ వేరే లెవెల్‌లో ఉంది. ఐ థింక్ మీ అందరికీ తెలుసు. ఎవరైతే డెవాప్స్ అండ్ ఏడబ్ల్యూఎస్, అజూర్ ఈ యొక్క బ్యాక్‌గ్రౌండ్‌తో ఎవరైతే జాబ్ టైల్స్ చేస్తున్నారో మీ అందరికీ తెలుసు క్యూబర్నెటిస్ మార్కెట్ ఏ విధంగా ఉంది అనేది. ఇక్కడ మీకు ఆల్రెడీ ఏదైనా కోర్స్ వచ్చి ఉంటే గనక దానికి ఎక్స్‌టెన్షన్ కింద దీన్ని మీరు ఏ విధంగా ప్లేస్ చేయాలో ఈ యొక్క క్లాస్‌లో మీకు నేను చెప్తాను. లేదు మీరు డైరెక్ట్‌గా క్యూబర్నెటిసే నేర్చుకుంటే మీరు ఒక డెవలపర్ లేదంటే వింటెల్ అడ్మినిస్ట్రేషన్, లైనక్స్ అడ్మినిస్ట్రేషన్ ఇలా ఏదో ఒక అడ్మినిస్ట్రేషన్ నుంచి మీరు వస్తున్నప్పటికీ కూడా మీరు డైరెక్ట్‌గా క్యూబర్నెటిస్ మీద జాబ్ ట్రైల్స్ చేయాల్సి ఉన్నా సరే, అది కూడా మీరు ఏ విధంగా ట్రై చేయవచ్చన్నది ఈ యొక్క క్లాసెస్‌తో మీకు నేను క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. సర్టిఫికేషన్స్ కూడా మనం ఇక్కడ చాలా క్లియర్‌గా మాట్లాడతాం. కొన్ని ప్రాక్టీస్ టెస్ట్ కూడా మనం ఇక్కడ చూడడం అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు గనక చూసినట్లయితే మనకెలా ఉంటుందంటే మేనిఫెస్టో ఫైల్స్ ఉంటాయన్నమాట. బేసిక్‌గా క్యూబర్నెటిస్‌లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. పాడ్ అని, డిప్లాయ్‌మెంట్ అని, సర్వీస్ అని, సీక్రెట్స్ అని, కాన్ఫిగ్ మ్యాప్స్ అని మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. కానీ మీరు ఏ ఆబ్జెక్ట్ ఇంప్లిమెంట్ చేయవలసి వచ్చినా సరే దానికి రెస్పెక్టివ్‌గా మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఒక మేనిఫెస్టో ఫైల్ డిజైన్ చేయాలి. ఆ యొక్క మేనిఫెస్టో ఫైల్ డిజైన్‌లో మనకి వైఎంఎల్ సింటాక్స్ చాలా హెల్ప్ అవుతుందన్నమాట. అంటే మీకు ఖచ్చితంగా తెలియాలి. మనం ఇక్కడ చాలా బేసిక్స్ నుంచి వైఎంఎల్ స్క్రిప్ట్ గురించి మాట్లాడడం జరుగుతుంది. మనం మేనిఫెస్టో ఫైల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం చాలా క్లియర్‌గా వాటిని డిస్కస్ చేస్తాము. అండ్ రెగ్యులర్‌గా వాటిని మనం డిజైన్ చేస్తూ ఉంటాం కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి పార్ట్స్ గాని, డిప్లాయ్‌మెంట్స్ గాని, సర్వీస్ గాని, నేమ్ స్పేసెస్ గాని, అండ్ లేబెల్స్ అండ్ సెలెక్టర్స్, వాల్యూమ్స్, నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్, నెట్వర్కింగ్ పాలిసీస్, ఇస్టియో అండ్ వేరియబుల్స్ అండ్ అథెంటికేషన్, క్రాన్ జాబ్స్ అండ్ ఏకేఎస్, ఈకేఎస్ అండ్ జీకేఈ ఈ క్లస్టర్స్ గురించి మాట్లాడతాం. రాంచర్ ఎలా ఫంక్షన్ అవుతుందో మాట్లాడతాము. అండ్ జెన్కిన్స్ సిఐ/సిడి ప్రాసెస్ మీతో ఇందాక చెప్పాను కదా! ఈ యొక్క డెవాప్స్ అనే ప్రాసెస్ నుంచి మనకు ఫైనల్‌గా వస్తున్న ఔట్‌కమ్ క్యూబర్నెటిస్ మనం ఏ విధంగా వర్కౌట్ చేస్తాం అనేది చాలా క్లియర్‌గా మాట్లాడతాము. హెలమ్ చార్ట్స్ మాట్లాడతాము. ఇలా మనం ఇక్కడ నంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ మాట్లాడడం జరుగుతుందండి. అదేవిధంగా ఇక్కడ మనకి మానిటరింగ్ కూడా ఉంటుంది. గ్రాఫాన్ అండ్ ప్రొమెథస్ అన్నమాట. వీటితో మనం ఏ విధంగా మన యొక్క ఆబ్జెక్ట్స్‌ని కంట్రోల్ చేస్తాం అనేది కూడా మనం ఇక్కడ
చాలా క్లియర్‌గా మాట్లాడతాము. వీటితో పాటుగా ట్రబుల్ షూటింగ్ అన్నమాట. నేను మీకు ఇది చెప్తాను. రియల్ టైమ్ ప్రోగ్రామ్ అని చెప్తున్నాను. రియల్ టైమ్ ప్రోగ్రామ్ అని నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే, ఇక మనం ట్రబుల్ షూటింగ్ పార్ట్ మాట్లాడడం జరుగుతుంది. మీకు డిప్లాయ్‌మెంట్ ఫెయిల్ అయ్యింది. లేదా మీరు మీ యొక్క డిప్లాయ్‌మెంట్ అప్డేట్ చేయాలి. సో, ఇన్ కేస్ మీకు డిప్లాయ్‌మెంట్ ఫెయిల్ అయితే మీరు దాన్ని వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. మీకు పాడ్ లెవెల్‌లో క్రాష్, లూప్ బ్యాకప్ లాంటి ఏదైనా ఇష్యూస్ వస్తే మీరు దాన్ని ఎలా సార్ట్ ఔట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఇలా మనకి ఇలాంటి సర్వీస్‌లో గాని, ఓకే. ఇలా మీకు నంబర్ ఆఫ్ థింగ్స్ మనం మాట్లాడుతూ ఉంటాం అనమాట. అంటే మోస్ట్‌లీ మనం ఏదైతే ఈ ట్రబుల్ షూటింగ్‌లో రెగ్యులర్‌గా మనం ఏవైతే ఇష్యూస్‌ని ఫేస్ చేస్తూ ఉంటామో, వాటి గురించి ఇక్కడ చాలా క్లియర్‌గా మాట్లాడడం జరుగుతుంది. ఈ యొక్క ట్రబుల్ షూటింగ్ పార్ట్‌లో. ఓకేనా? అదే విధంగా మీకు ఫైనల్‌గా వచ్చేప్పటికి ఎగ్జామ్ ప్రిపరేషన్ మీకు ఆల్రెడీ నేను చెప్పాను. వాటితో పాటుగా సీవీ ప్రిపరేషన్ కూడా నేను మీతో మాట్లాడడం జరుగుతుంది. అండ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అండి. ఇంటర్వ్యూ ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఇక నేను మీకు ఏవైతే కాన్సెప్ట్స్ చెప్తానో, ఇదే కాన్సెప్ట్స్ యూజ్ చేస్తూ మీరు ఇంటర్వ్యూ అనేది అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. దట్టు మీరు ఎలా ప్లేస్ చేస్తారంటే, మీరు కొన్ని ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పెట్టి, సో, ఈ విధంగా నేను క్యూబర్నెటీస్‌తో వర్క్ చేస్తాను అనే విధంగా మీరు చూపించుకొని ట్రై చేయాల్సి ఉంటుంది. అది ఎలా ట్రై చేయాల్సి ఉంటుందో కూడా మీకు నేను యొక్క క్లాసెస్‌తో క్లారిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో, ఇది బేసిక్‌గా కోర్స్ కంటెంట్ అండి. అండ్ ఈ యొక్క కోర్స్ కనుక మీరు చూసినట్లయితే మనకొచ్చేపాటికి 29థ్ మే మార్నింగ్ టైమ్ స్టార్ట్ అవుతుంది. 7 AM ఐఎస్‌టీకి స్టార్ట్ అవుతుంది. అండ్ కోర్స్ ఫీ 12,000 ఉంటుంది. కానీ మీరు ఈ యొక్క కోర్స్ జాయిన్ అవ్వాలంటే మీరు ఈ యొక్క డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేసినటువంటి మీటింగ్ లింక్ యూజ్ చేసుకొని రిజిస్టర్ అయితే మీకు ఆటోమేటిక్‌గా మీటింగ్ లింక్ అనేది సెండ్ చేయబడుతుంది. 29థ్ అండ్ 30థ్ ఈ 2 డేస్ క్లాసెస్ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటాయి. ఇన్ కేస్ మీకు ఏ క్వెషన్స్ ఉన్నా సరే క్యూబర్నెటీస్‌లో లేదంటే క్యూబర్నెటీస్ అంటే ఏంటి మీరు తెలుసుకోవాలనుకున్నా సరే మీరు ఈ యొక్క క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు. ఓకే. మీకు అంటే ఈ క్లాసెస్ జాయిన్ అయిన తర్వాత మీకు క్యూబర్నెటీస్ మీద ఖచ్చితంగా ఒక ఐడియా అయితే వస్తుందని నేను చెప్తాను. సో, మీరే నేను 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 బేసిక్‌గా ఏం చెప్తానంటే 29థ్ అండ్ 30థ్ ఈ 2 డేస్ ఆఫ్ ఫ్రీ ఆఫ్ మనకి ఏవైతే ఈ ఫ్రీ క్లాసెస్ ఉన్నాయో, ఈ క్లాసెస్ అటెండ్ అయితే మీకు కూడా ఒక క్లారిటీ అనేది ఉంటుంది. సో, మనకిదొచ్చి మీటింగ్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఈ డ్యూరేషన్ అండ్ ఈ కోర్స్ యొక్క డ్యూరేషన్ గనుక మీరు చూసినట్లయితే ఇట్స్ 2 ½ మంత్స్ అన్నమాట. ఎందుకని 2 ½ మంత్స్ డోకర్ అండ్ క్యూబర్నెటీస్ కంటే మనం ఇక్కడ నంబర్ ఆఫ్ సినారియోస్ తీసుకొని దట్ టూ కొన్ని ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్స్‌తో మాట్లాడుతూ ఉంటాం కాబట్టి మనకంత టైం అనేది పడుతుంది. ఈ యొక్క కంప్లీట్ కోర్స్ అనేది. So anyway, we'll meet in our 29th like Monday class. So bye for now. Thank you.